ఓం సాయిరామ్. జై శ్రీరామ్. బాబా వారిని మనం ఎలా దర్శించుకోవాలి? వర్షపు చినుకుల్లో మొదటి చినుకు ఏదో, మధ్యలో కురిసిన చినుకులు ఏవో కనుగొనగలమా? ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టగలమా? కానీ వాటిని ఏకరూపంలో చూడగలిగితే వర్షించిన నీరు ఉరకలేస్తూ పారుతూ కనిపిస్తుంది. నక్షత్రాల కాంతి జ్యోతి రూపంలో ఏకత్వమై వెలుగొందుతుంది. మన షిరిడీ సాయినాథుని కూడా ఆ దృష్టితోనే చూడాలి. బాబా కూర్చున్న తీరు చూడండి. కాలుపై కాలు వేసుకొని ఎడమచేతి వేళ్ళు కుడిపాదంపై వేశారు. కుడికాలు బొటన వేలుపై చూపుడు వేలు, మధ్య వేలు ఉన్నాయి. అలా కూర్చుని బాబా మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. నా ప్రకాశాన్ని చూడాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. మిక్కిలి అనుకువతో చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలుపై దృష్టి సారించండి. అప్పుడే నా ప్రకాశాన్ని చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం అని విన్నవించారు బాబావారు. కనుక మనమందరం కూడా బాబావారిని దర్శించుకునే సమయంలో బాబావారు చెప్పిన విధంగానే దర్శించుకొని బాబావారి అనుగ్రహాన్ని పొందుదామని నా బంధువులందరికీ ఆశిస్తూ ఓం సాయిరామ్. జై శ్రీరామ్.